హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 3D వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అయితే చేయబోతున్నాం. అండ్ ఈజీ ప్రాసెస్లో చెప్పేస్తాను. మీకు చిన్న డెమో అనేది చూపిస్తా. ఆ డెమో అయితే చూసేయండి ఎలా ఉందో ఏందని. ఆ సింపుల్గా ప్రాసెస్లో దీంట్లో మీరు సగం ప్రాజెక్ట్లో మీరు సగం మీరే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వీడియో నేను డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు వీలుంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. వీడియో లాస్ట్కి అయితే చూసేయండి. మీకు చిన్న డెమో అయితే చూసేయండి ఫస్ట్ అయితే. ఓకే, డెమో అయితే చూశారు కదా. ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ లింక్ అండ్ ఫ్రంట్ లింక్ ఎక్కడుందో నేను మధ్యలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు ప్రాజెక్ట్ ఎక్కడుందో మీకు అనేది అర్థం కాదు, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి మీకు ఓం గణేశాయ నమః అని ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీకు ఓం గణేశాయ నమః దగ్గర మీకు టెక్స్ట్ దగ్గర మీకు ఒకవేళ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ అనేది రావచ్చు. ఆ మిస్సింగ్ ఫ్రాంట్ వచ్చిన కాడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది. మీకు నేను ఇచ్చిన 2 ఫ్రాంట్స్ ఉంటుంది. ఆ 2 ఫ్రాంట్స్ అయితే కంపల్సరీ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్ చెప్తాను. ఆ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో కూడా నేను మధ్యలో చెప్తాను. చూడండి. ఫస్ట్ ఇక్కడ మీరు టెక్స్ట్ ఉంటుంది కదా, టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఓం గణేశాయ నమః ఉంటుంది. ఇది ఆల్రెడీ ఇలానే ఉంచేసేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే పైన మీకు ఇక్కడ భూతాదం పక్కన పైన మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, దుర్జతి అని, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ అన్నీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మీకు మీ దగ్గర ఉన్న ఫ్రాంట్ ఉంటుంది. మీది ఇక్కడ ఉన్న ఫ్రాంట్ అనేది మీరు వేసుకోకండి. ఎందుకంటే మీకు నేను ఇచ్చిన ఫ్రాంట్ మాత్రమే అది వర్క్ అవుతుంది. కాబట్టి ఇదే వేసుకోండి నేను చెప్పే ప్రాసెస్లో. పైన మీకు 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీకు డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. డ్రైవ్ ఓపెన్ అయిన తర్వాత మీకు డౌన్లోడ్ ఆప్షన్లో ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో మీకు ఇక్కడ టెక్స్ట్ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను. మీకు స్టార్టింగ్లోనే ఉంటుంది. మీరు డౌన్లోడ్ ఇప్పుడే చేశారు కాబట్టి మీకు ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంటుంది. నేను ఇప్పుడు అప్పుడు డౌన్లోడ్ చేసినా కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తా. ఒకసారి మీకు యాడ్ చేసి చూపిస్తా. ఇది నేను ఇచ్చాను ఒకటి దుర్జత అని ఒకటి ఉంటుంది. ఇలా మీరు ఒక ఫ్రాంట్ మీద ఇలా ట్యాప్ చేసి ఇలా మీరు 2 ఫ్రాంట్స్ ఉంటుంది కదా, ఆ 2 ఫ్రాంట్స్ మీద ఇలా ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఫ్రాంట్స్ అనేది ఇంపుట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ చేయండి. దాని ఫ్రాంట్ పేరు దుర్జతి అని. ఇలా మీ దుర్జత అని ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి మీకు ఇచ్చిన కాడ. దాని తర్వాత ఇంకో యాప్ ఫ్రాంట్ ఉంటుంది, అది కూడా సెర్చ్ చేయండి. ఇలా POTTI పొట్టి సింబల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇంకో ఫ్రాంట్ ఉంటుంది, అది కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ఇలా ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు స్టార్టింగ్లో మీకు ఇక్కడ మీకు అంటే ఇంటి పేరు సర్నేమ్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు సర్నేమ్ దగ్గర ఏం చేస్తారంటే ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ మీద ఉంటుంది, కింద ఒక టెక్స్ట్ ఉంటుంది లకావత వారి అని ఇచ్చాను. మీరు ఇక్కడ సర్నేమ్ మీ యొక్క సర్నేమ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఎడిట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు లకావత అని ఉంది కదా, ఎగ్జాంపుల్గా నేను వేరే సర్నేమ్ పెడతా, బండారి అని పెడతా. చూడండి, నేను ఎగ్జాంపుల్గా ఇలా మీకు కీబోర్డ్లోనే ఉంటుంది ఆప్షన్. ఇక్కడ మీకు పక్కన బాక్స్ కనిపిస్తుంది కదా, ఒక 4 బాక్స్, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ జీకే అని ఉంటుంది. జీకే మీద ట్యాప్ చేయండి. జీకే మీద ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ మీరు ఇంగ్లీష్లో సెర్చ్ చేయండి. ఎగ్జాంపుల్గా నేను బండారి అని ఇంగ్లీష్లో చెప్తాను. చూడండి, బండారి. ఇలా బండారా అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఇంగ్లీష్లో సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు తెలుగు ఉంటుంది. ఎందుకంటే మీకు స్టార్టింగ్ ఇంగ్లీష్ పెట్టండి, దాని తర్వాత ఇక్కడ మీకు తెలుగులో వస్తుంది. ఇంగ్లీష్లో రాస్తే తెలుగులో అనేది కన్వర్ట్ అయిపోతుంది మీకు. ఇలా మీరు బండారి వారి పెళ్లి పిలుపు అని పెట్టుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీరు కొన్ని ఫొటోస్ అనేవి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు పైన మీకు గ్రూప్ ఉంటుంది. ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకోలేకపోతే ఇక్కడ బాక్స్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ కెమెరా అనేది ఇలా ఆన్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ మీద ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫొటోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు బాయ్ ఫోటో పెట్టుకుంటారా, గర్ల్స్ ఫోటో పెట్టుకుంటారా, మీ ఇష్టం అది. ఇక్కడ గర్ల్స్ అదే ఫోటో పెట్టుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటో పెడతా. ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఫోటో రీప్లేస్ అయిపోతుంది. తర్వాత మీకు ఇక్కడ 2 ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్ ఈ ఫ్రేమ్లో వచ్చినట్టు అడ్జస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇలా ముందు స్క్రోల్ చేయండి. ఆ ఫోటో కార్డు స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోటో కరెక్ట్గా సెట్ అయిందా లేదా చూసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు నేమ్ ఉంటుంది. వధువు దగ్గర మౌనిక అని ఉంటుంది. మౌనిక దగ్గర నేను ఎగ్జాంపుల్గా వేరే నేమ్ సెర్చ్ చేస్తా. ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఈ మౌనిక అనేది తీసేయండి. దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీ వధువు అంటే
గర్ల్ నేమ్ ఏముంటుందో ఆ నేమ్ అనేది సెర్చ్ చేయండి. ఎగ్జాంపుల్గా నేను మౌని అని పెడతా. ఇలా నేను మౌని జీకే చెప్పాను కదా, సేమ్ అలాగే జీకేలో వెళ్ళి అలానే మీరు సెర్చ్ చేయండి. నేను సింపుల్ ప్రాసెస్లో చెప్పేశాను కాబట్టి ఇలా మీరు చేంజ్ అనేది చేసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ఇలా ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది. ఇక్కడ వరుడు అంటే మీకు బాయ్ ఫోటో ఉంటుంది. ఆ బాయ్ ఫోటో అనేది ఇక్కడ రీప్లేస్గా పెట్టుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు అండ్ మీ అబ్బాయి అమ్మాయి దిగిన ఫొటోస్ అనేది ఇక్కడ పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు నేమ్ ఉంటుంది. నేమ్ ట్యాప్ చేసి ఎడిటేషన్ నుంచి ఇక్కడ మీకు అబ్బాయి బాయ్ గర్ల్ నేమ్ అనేది చేంజ్ అయితే చేసుకోండి. చేంజ్ చేసుకున్న దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు అడ్రస్ అండ్ మీ అన్నీ స్టార్ట్ అవుతుంది. మీ అడ్రస్ అన్నీ అదైతే అన్నీ చేంజ్ చేసుకోవాలి మీరు. ఇక్కడ మీకు తేదీ ఉంటుంది, అంటే డేట్ ఉంటుంది, అండ్ మీకు వీక్ నేమ్ ఉంటుంది, అండ్ టైం ఉంటుంది. అవన్నీ చేంజ్ చేసుకోవాలి మీరు. ఏముండదు, ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ ట్యాప్ చేసి ఎడిటర్స్లోకి వెళ్ళి ఇక డేట్ ఉంటుంది. ఈ డేట్ ఉన్న కాడ ఎగ్జాంపుల్గా నేను 15 అని పెడతా. ఇలా 15 అని పెట్టేయండి. దాని తర్వాత ఆదివారం దగ్గర సోమవారం అని పెట్టేయండి. ఎగ్జాంపుల్గా పెడుతున్నాను, మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అంతే. ఇగో సోమవారం ఇక్కడ ఇంగ్లీష్లో సెర్చ్ చేస్తే అక్కడ మీకు తెలుగులో అనేది వస్తుంది. చూడండి, సోమవారం. ఇలా చూసారు కదా, సింపుల్గానే ఉంటుంది, ఏముంటుంది. దాని తర్వాత ఇక్కడ మీకు టైం ఉంటుంది. టైం ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిటర్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు టైం ఉంటుంది. ఉదయం ఉంటే ఉదయం, రాత్రి అంటే రాత్రి. ఇక్కడ మీకు 5:30 ఉంది. ఒకవేళ 5:30 దగ్గర 6:30 పెడదామంటే 6:30. అది మీ ఇష్టం వచ్చిన టైం అనేది ఇక్కడైతే పెట్టుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇలానే కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కళ్యాణ వేదిక అంటే మీకు మీ అంటే స్టేజ్ నేమ్ అంటే రిసెప్షన్ నేమ్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా మీరు నేను వెంకటేశ్వర కళ్యాణ వెన్నపురం అని పెట్టాను కదా, ఎగ్జాంపుల్గా మీరు వేరే పెట్టుకోండి. కావేరి కళ్యాణ మండపం. ఇలా మీకు అంటే మీరు ఏ ఫంక్షన్ హాల్లో చేస్తున్నారో అండ్ మీ ఇంటి దగ్గర చేస్తుంటే ఇంటి అడ్రస్ పెట్టుకోండి అండ్ ఇలానే మీరు చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు అన్నీ ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిటేషన్ నుంచి ఇక్కడనే చేంజ్ చేసుకోవడం, అంత ప్రాసెస్ ఏమి ఉండదు. మళ్ళీ దాని తర్వాత కొంచెం ఇలా ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు స్టార్టింగ్లో ఎండ్ వచ్చేసి ఇక్కడ మీకు ఒక డేట్ ఉంటుంది. అంటే మీ మ్యారేజ్ ఒక డేట్ ఉంటుంది. మ్యారేజ్ ఒక డేట్ని ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ ట్యాప్ చేసి ఇక్కడ డేట్ అనేది చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత లాస్ట్ వరకు అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ అయిందా లేదా అని చూసుకోండి. ఫస్ట్ అయితే మీరు అడ్జస్ట్ అయినట్టు అనిపిస్తేనే మీరు డౌన్లోడ్ చేసుకోండి. 1కి 2 సార్లు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో అన్ని చెప్పేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ మీకు ఇక ఫ్రంట్ అండ్ దీని ఒక ప్రెసెంట్ లింక్ అనేది ఎక్కడ ఉందంటే మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మీకు టూ ఫ్రాంట్స్ ఉంటుంది. 2 ఫ్రాంట్స్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇక్కడ యాడ్ చేసుకోవాలి కాబట్టి. అండ్ ఇంకోటి ప్రెసెంట్ లింక్ ఉంటుంది, అంటే టెంప్లెట్ లింక్, అదైతే కంపల్సరీ ఇన్పుట్ చేసుకోండి. ఆ ఇన్పుట్ ఎలా చేయాలో తెలియకపోతే మన ఇన్స్టాగ్రామ్ హైలైట్స్ వీడియో చూడండి ఒకసారి, అక్కడ వెళ్ళి చూడండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ వెళ్ళి చూడండి. ఈ సింపుల్ ప్రాసెస్లో చెప్పాను. దాని తర్వాత ఏం చేస్తారంటే పైన యారో మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ క్వాలిటీస్ ఉంటుంది, క్వాలిటీస్ని బట్టి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇది వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చిన సపోర్ట్ నాకు ఇంకా ఇలానే ఉండాలనుకుంటున్నాను. అండ్ ఇంకా సపోర్ట్ చేయండి. అండ్ మీకు రాకపోయినా కూడా ఈ వీడియో కొందరికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ మీకు చేసి వాళ్ళన్నా కూడా వాళ్ళకి సింపుల్గా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో చెప్పాను కాబట్టి. అండ్ ఈ వీడియో నచ్చితే ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ.